బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఒక అనుమానాస్పదమైనటువంటి మోటార్ సైకిల్ పైన తిరుగుతున్నారనే సమాచారం మేరకు జూనియర్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుబడి చేసి ఆ మోటార్ సైకిల్ యొక్క వివరాలన్నీ తెలుసుకునగా దానికి తగిన ఆధారాలు లేకపోవడం వల్ల వాళ్ళని తగు విధంగా వాళ్ళని విచారణ చేయడంతో వాళ్ళు మొత్తం ఒక 6 మోటార్ సైకిల్ని దొంగతనం చేసి వాటిని ఒకటి హుజూర్నగర్ ఈరోజు పట్టుకున్న మోటార్ సైకిల్ హుజూర్నగర్ ప్రాంతానికి సంబంధించింది. దాంతోపాటు కోదాడ టౌన్లో కూడా ఒక మోటార్ సైకిల్ వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దాంతోపాటు గుంటూరు జిల్లాలో ఒక 4 మోటార్ సైకిల్ని వాళ్ళు దొంగతనం చేసి ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది, ఇక్కడ అమ్మమ్మ ఊరు దగ్గర వాటిని దాచిపెట్టి వీటిని మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరైనా తెలిసిన వాళ్ళకి అమ్ముదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ విధంగా తేవడం జరిగింది. ఆ విచారణలో మొత్తం అందరూ రావడంతో 6 మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. 6 మోటార్ సైకిల్ సంబంధించిన వివరాలు తెలుసుకునగా 6 మోటార్ సైకిల్ సంబంధించి అంతటా కూడా పోలీస్ కేసులు నమోదై ఉన్నాయి పోయినప్పుడు. కాబట్టి ఈరోజు వాళ్ళందరూ మేము పట్టుబడి చేసినాము. వీళ్ళ యొక్క మెయిన్గా వీళ్ళ యొక్క ఏ విధంగా వీళ్ళు చేస్తారంటే వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసిన తర్వాత అవతల వ్యక్తి యొక్క వీక్నెస్ని బట్టి అంటే ఫస్ట్ అతనికి 40,000 చెప్తారు, 30,000 అంటారు, లాస్ట్కి ఎంత ఇస్తే కూడా వాళ్ళకి అమ్మేసుకొని పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. బండికి దానికి ఎలాంటి ఫోన్ నెంబర్ ఉండదు బండికి. మా సహజంగా వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఆ బండి నెంబర్, ఛాయిస్ నెంబర్, ఇంజన్ నెంబర్ చెక్ చేసుకుంటే అది ఎవరి పేరు మీదో తెలుస్తుంది. కానీ వాళ్ళు కూడా తక్కువకు వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా చెక్ చేసుకోకుండా కొనుక్కునే అవకాశం ఉంది. కాబట్టి మనకు గుంటూరు బార్డర్ అటు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మనకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ దొంగతనం చేసే పనులు ఇక్కడ అమ్మడము, ఇక్కడ దొంగతనం చేసే పనులు అక్కడ అమ్మడము, ఇది ఇంటర్ రాష్ట్ర స్టేట్ కావడం వల్ల కొద్దిగా నిఘా తక్కువ ఉన్న ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాటిని మనం క్షుణ్ణంగా విచారణ చేసి వాటిపైనటువంటి కేసును కూడా మనం ఈరోజు తీసుకొని వీళ్ళందరినీ కూడా పక్కాగా కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ హుజూర్నగర్ పట్టణం మరియు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, మీరు మీ యొక్క మోటార్ సైకిల్ మీరు కొనాలనుకున్నప్పుడు అవి సీల్ బండ్లు కొనడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సెకండ్ హ్యాండ్ కొంటున్నప్పుడు ఖచ్చితంగా ఆర్సీ దానికి ఉందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోవాలి. దాంతోపాటు అమ్మే వ్యక్తి యొక్క యాన్సిడెంట్ ఎలాంటి వాడు, వీడు తెలిసిన వాడా తెలియని వాడా వెరిఫై చేసుకోవాలి. వాళ్ళు ఏదైనా ఊరి పేరు చెప్తే నిజంగా అసలు ఆ ఊళ్ళో ఈ వ్యక్తి ఉన్నాడా లేదని వెరిఫై చేసుకొని తీసుకుంటే బాగుంటుందని చెప్పని పోలీసు వారి సూచన మీకు చేయడం జరుగుతుంది. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళిద్దరు కూడా గుంటూరు చెందిన వాళ్ళు, ఆ గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ ఇప్పుడు మనము పట్టుబడి అరెస్ట్ చేసి వీళ్ళని కూడా జైలుకు రిమాండ్తో తరలిస్తున్నాం. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.